విమానాశ్రయానికి స్వాగతం పలుకుతూ జీవీఎంసీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు భోగాపురం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉత్తరాంధ్ర కళల సాధి అంతర్జాతీయ విమానాశ్రయం రేపు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ రోడ్లో జీవీఎంసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రౌడ్లీ వైజాగ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టారు. ఈ కార్యక్రమానికి పిల్లలు పెద్దలతో పాటు పెద్ద ఎత్తున యువత కూడా పాల్గొన్నారు. ఇక్కడ రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. ఉత్తరాంధ్రకి ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి వైజాగ్ భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం అన్నది చాలా సంతోషంగా ఉందని యువతలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయని కూడా వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం సాయంకాలం 6 గంటల వరకు జరగనుంది. జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్థానికంగా ఉన్నటువంటి విశాఖ నగరవాసులకు భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల వనగూరేటువంటి ప్రయోజనాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించనుంది. ముఖ్యంగా యువతకి, కళల సారథి యువత అయినటువంటి యువతకి ఈ ఎయిర్పోర్ట్ వల్ల కలిగేటువంటి లాభాల గురించి, ఎయిర్పోర్ట్ వల్ల రానున్నటువంటి మిగిలినటువంటి అన్ని సెక్టార్లకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాల గురించి కూడా వివరించనున్నారు. ముఖ్యంగా పిల్లలకి సాంస్కృతిక కార్యక్రమాలలో ఇన్వాల్వ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ మాబ్ కార్యక్రమాన్ని, ప్రౌడ్లీ సేస్ విశాఖ కార్యక్రమాన్ని పెట్టారు. ఇక మరికొద్ది సేపట్లోనే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిషిక్తి కృష్ణతో పాటు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారితో పాటు జాయింట్ కలెక్టర్ విద్యాధరి, మిగిలినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇప్పటికే వందలాది మంది యువత అంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొంటూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంతేకాకుండా చూడొచ్చు, మనకి పిల్లలు కూడా ఆడుకుంటూ అక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలను చూస్తూ పెద్ద ఎత్తున ఆనందోత్సవాల మధ్య ఈ కార్యక్రమం అయితే నడుస్తుంది. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనేటువంటి నేమ్తో ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు ఎంతో ఈ ప్రాంతానికి పోరాట యోధుడి పేరు పెట్టడం కూడా చాలా సముచితంగా ఉందని కూడా ఇక్కడికి వచ్చిన వారంతా చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలోని గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేయడము, దాదాపు 4,500 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణము అత్యధిక వేగంతో కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 2 ఏళ్ల కాలంలోనే ఈ నిర్మాణం పూర్తి చేసుకోవడం అన్నది కూడా ఈ విశాఖ నగరవాసులతో పాటు ఉత్తరాంధ్ర వాసులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఏర్పాటు చేసినటువంటి రోడ్లు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. అత్యంత వేగంతో కేవలం 30 నుండి 40 నిమిషాల వ్యవధిలోనే భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరుకునేందుకు కూడా ఇప్పటికే రోడ్లన్నీ కూడా విఎంఆర్డీ ఆధ్వర్యంలో రూపకల్పన చేశారు. అంతేకాకుండా రేపు 10:45 గంటలకి ప్రధాని ఈ విశాఖకు వచ్చి విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు. లేదా భోగాపురం ఎయిర్పోర్ట్లోనే డైరెక్ట్గా మొదటగా ప్రధాని నరేంద్ర మోడీ విమానమే భోగాపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి ఈ కార్యక్రమం అంతా మొత్తం కార్యక్రమం అంతా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అక్కడ ఈ కార్యక్రమానికి ఒక 3 లక్షల నుంచి 4 లక్షల మందిని కార్యక్రమానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి రావడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి విశాఖతో పాటు మిగిలినటువంటి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున బస్సులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా విశాఖ అన్నది ఈ ఉత్తరాంధ్రకి ఈ ముఖద్వారంగా ఉంది కాబట్టి విశాఖలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి తెలియజేయడము, దాని విశిష్టత తెలియజేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి యువత కోసం ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. ఇది ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో కృష్ణమనాయుడు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.